కష్టపడి ఎలాగో ఒకలా చదివేద్దాం బుక్ కూడా తెప్పించేసాను అనమాట. అంటే ప్రాపర్ గా అందులో ఆ నాలెడ్జ్ అంతా దొరుకుతుందో లేదో అయితే నాకు తెలియదు. కానీ మీరు డే 1 అది అనౌన్స్ చేసిన రోజే ఇలా చెప్తామని నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే జస్ట్ అది లోపల అంతా ఏం జరుగుతుంది తెలుసుకుని అది మీరు చెప్పాక దాన్ని ఇంప్లిమెంట్ లైఫ్ లోకి చేసుకోవడం అది చాలా ఇష్టం. చాలా ట్రై చేశాను సార్ మీకోసం. అంటే యోగాలో కూడా మా యోగా మేడం వాళ్ళు ప్రాణాయామాలు అవి చెప్తున్నప్పుడు వెయిట్ లాస్ కి సంబంధించి కూడా ఏదో ఉంది. అది తర్వాత ఆ మనం స్పిరిచువల్ గా ఇంప్రూవ్ అవడానికి కూడా అది పనికొస్తుంది అన్నారు. చెప్పండి అంటే అది చెప్పలేదు. ఖచ్చితంగా అక్కడ 9 మంత్స్ వెళ్ళి కోర్స్ చేయాలన్నారు. ఇంట్లో ఒప్పుకోలేదు. అంటే వాళ్ళకుండే రూల్స్ ఏవో ఉంటాయి కదా సార్, అందుకని ఆవిడ చెప్పలేదు. సరే ఇక నా ముందరికి ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుందని ఇంకా నేను లైట్ తీసుకున్నాను. లక్కీగా నాకు నిజంగానే చాలా అదృష్టం అనిపించింది సార్. చాలా సంతోషం అనిపించింది. మీరు ఇంకా పార్ట్ 2 పెట్టినా కూడా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా నేను తీసుకుంటాను సార్, ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. సి పార్ట్ 2 ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్ కాంపోనెంట్. ఇక్కడ మీకు అర్థం అవుతుంది. పార్ట్ 2 ఐఎమ్ టాకింగ్ అబౌట్ చక్రాస్ అండ్ దానిలో నేను థర్డ్ డే పబ్లిష్ కూడా చేయట్లేదు. అది పార్ట్ 2 నుంచి అంటే ట్రెడిషనల్ పార్ట్ 2 ఏదైతే పెట్టామో దాని నుంచి తీసేసాము. కారణం ఏంటి అంటే సింపుల్. దట్ అంటే ఐ మీన్ వెన్ యూ అండర్స్టాండ్ ఇట్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. అండ్ అది ఒక్కసారి మీరు ఇలా కాదు అనుకుని రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళారనుకోండి, ఆ రివర్స్ డైరెక్షన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. మీకు అర్థమైందా? కరెక్ట్ గా ఉండేసరికి ఎవరికి డౌట్ కూడా రాదు, వాడు సరైన దారిలో వెళ్తున్నాడా తప్పు దారిలో వెళ్తున్నాడా. ఇది ప్రాబ్లం. అర్థమైందా? ఒక ఒక అబద్ధం ఎలా ఉంటుందో తెలుసా? 90% నిజాలు ఉండాలి, 95% నిజాలు ఉండాలి. దానిలో లాస్ట్ 5% 2% ఉంటుంది చూడండి, అక్కడ మెలికేయాలి. ఎక్కడో ఒక్క చోట మెలికి ఉంటుంది అంటే మిగతా అంతా నిజమే ఉంటుంది. సో ఓన్లీ నాలెడ్జ్ అని ఫస్ట్, దట్ ఈస్ వై ఐ డి నాట్ పుట్ ఇట్ ఇన్ ద, ఎందుకంటే ఆచార్య దీక్ష ఇచ్చిన తర్వాత లెట్ దెమ్ హియర్ అని. ఎందుకంటే ఏమవుతుందంటే ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే, కాబట్టి ఏం చేసినా కరెక్టే, కాబట్టి నేను నేర్చుకోవాల్సిన పని లేదు. ఆర్ ఆర్ మీకే కొన్నిసార్లు ఇది కరెక్ట్ కాదని లోపల అనిపిస్తుంది, కానీ మీరు బయట ప్రవర్తిస్తా పోతారు. నడుస్తుంది కదా సినిమా, నడవని అప్పటి వరకు. అర్థమైందా? కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చాలా ముందుకు వచ్చేసాం, ఇంకా వెనకాల తిరిగి వెళ్ళలేము. ఇది సమస్య. అర్థమైందా? యూ విల్ టెండ్ టు ఐడెంటిటీ. అందుకని ఆ కాంపోనెంట్ అప్పుడే చెప్పాలి. ఐ మీన్ ద థర్డ్ డే వి హ్యావ్ సపరేటెడ్. అందుకని ఇప్పుడు పార్ట్ 1 చెప్పాం. పార్ట్ 1, day 2, day 3 they are remaining, so don't worry, listen to this also today. And ఒక ఆచార్య మీరు ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రపంచంలో ఏ శ్వాస మీద మాట్లాడే ఏ స్టేజ్ మీద అన్నా వెళ్ళండి, మీరు మాట్లాడే మీరు మాట్లాడే రివిలేషన్ ఆ స్టేజ్ కి రెలవెంట్ గా ఉంటుంది. పర్వాలేదు, స్థాయి, నేను చెప్పేది ఆ స్థాయికి తగినట్టు ఉంటుంది. బికాస్ ఇది పరమశివుడు ఒక అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హిందూ పాయింట్ ఆఫ్. సో విల్ సీ దట్ టుడే. నేను చాలా రోజుల నుంచి ఫస్ట్ టైం నేను ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడలేదు ముందు. ఇక్కడ ఏం నేర్పిస్తామని చెప్పాం. ఫస్ట్ టైం ఐ ట్రై టు డిఫరెన్షియేట్ ఇట్ అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు గివ్ దాట్ డిఫరెన్షియేషన్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్ దశవాయువుల గురించి కూడా చెప్తారా సార్? అంటే నాకు తెలీదు ఇప్పుడు దాకా ఈ 5 వాయువులే నాకు తెలుసు. నాకు అంటే వసుమతి గారు నాకు ఫ్రెండ్, తను నేను ఎక్కువగా ఇట్లాంటి విషయాలు చాలా డిస్కస్ చేసుకుంటాం. సో తను అలా చెప్పేసరికి నేను ఆల్రెడీ ChatGPT లో కూడా వెళ్ళి వెతికాను. అంటే అక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రాదు, జస్ట్ తెలుసుకుందాం అని లోపల అంతా. అండర్స్టాండ్. దశవాయువుల గురించి ఇక్కడ నేను డీటెయిల్డ్ గా చెప్పట్లేదు. దశవాయువుల గురించి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ హీలింగ్, యు నీడ్ ద డీటెయిల్స్ ఎప్పుడు కావాలి అంటే మీరు టెక్నికలీ ఒక మెటీరియల్ పరంగా దాన్ని ఇస్తున్నారు అంటే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎంత డీటెయిల్స్ ఉంటాయో అంత మీరు ఒక విషయాన్ని మెటీరియలైజ్ చేసేస్తారు. బి వెరీ క్లియర్. మీకు ఆటమ్ తెలుసు అంటే యూ కెన్ క్రియేట్ సృష్టి. మీరు మళ్ళా ఎలా చెయ్యాలి అని ఆలోచించక్కర్లే.
అర్థమైందా? ఇది పాయింట్. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సెకండ్ పార్ట్ లో ఐ ఫస్ట్ మూవ్ టు ద చక్రాస్, దెన్ వి మూవ్ టు ద నాడి. ఇది నాడీ శాస్త్రంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ విల్ హియర్ ద నేమ్స్. 10 ఒక్కొక్క వాయువులో 10 యునో యుల్ హ్యావ్ ద 10 రకాల ప్రాణవాయువులు ఉంటాయి. ఓకే, ఒక 8 రకాలు అలా యూ హ్యావ్ డిఫరెన్సియేషన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. కానీ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ వస్తే యుల్ గెట్ దిస్ విల్ వర్క్ యాజ్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పిన డెఫినేషన్ పెట్టండి. సి అండర్స్టాండ్, మీకు మీరు బండి కొనుక్కున్నారు, కొత్త బండి కొనుక్కున్నారు. ఆ బండిలో క్లచ్ ఎలా పనిచేస్తుంది, క్లచ్ లోపలేంది, కార్ టైర్ ఏంది, దానిలో ఎన్ని కేబుల్స్ ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం బుక్లెట్ ఉంటుంది. అర్థమైందా? మీరు కార్ నడుపుదాం అనుకుంటే అవన్నీ అక్కర్లే. కార్ రిపేర్ చేద్దాం అనుకుంటున్నారా, అప్పుడు మీకు డీటెయిల్స్ కావాలి. అర్థమైందా? నేను ఇదే చెప్తున్నా. మీరు వైద్యంలోకి వెళ్ళాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ రిపేర్, హీల్, గివ్ మెడిసిన్, దెన్ దోస్ డీటెయిల్స్ ఆర్ నీడెడ్. అదర్వైజ్ కార్ నడపడానికి స్టీరింగ్ లో ఎలా తయారైంది, అండ్ మీరు బుక్ మాన్యువల్ కూడా చదవరు, కార్ మాన్యువల్ కూడా చదవరు. కార్ ఎలా నడపాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి అని చదివి నేర్చుకుంటారా, లేకపోతే డైరెక్ట్ గా పెట్టుకుంటారా? పోలీసుడు ఫైన్ పెడుతున్నాడు కాబట్టి వేసుకుంటారు, లేకపోతే వేసుకోము. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ బాడీ డ్రైవ్ చేస్తున్నారు, సో అంత మాన్యువల్ చదువుకొని వెళ్దాము అంటే ప్రస్తుతానికి కొంచెం అంటే ఇక్కడ బంద్ చేసేస్తారు. మీరు కార్ ఎలా తయారైంది అని మాన్యువల్ చూసారనుకోండి, బంద్ చేసేస్తారు. ఎందుకంటే 8 మంది ఇంజనీర్లు 9 మంది ఇంజనీర్లు కలిపి చేశారు. అర్థమైందా? ఫస్ట్ టైమర్స్ మే షట్ ఇట్ డౌన్. సో ఇట్ ఈస్ పాసిబుల్, అగైన్ యాజ్ ఐఎమ్ సెయింగ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు సిన్సియర్లీ టెల్ యూ. ఒకటి తెలిసిన విషయం నుంచి అన్ని వచ్చాయి. ఈ ఒక్క విషయం పట్టుకుంటే మీరు ఏ ఇన్ఫర్మేషన్ చదువుతున్నారో దానిలో ఈ డెఫినేషన్ పెట్టండి, అది అలా దిగుతుంది, మీకు వెంటనే అర్థమైపోతుంది. క్లియర్? సో అది విధానం, ఇది శివుడు విధానం. వీఆర్ నాట్, శివ మీన్స్ పాసిబిలిటీ. వాట్ ఎవర్ యూ టచ్ విల్ లుక్ లైక్ ఇది పాసిబుల్. చదివిన తర్వాత ఇది ఎలా అవుతుంది నాకు రాదు అనే బదులు ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఈ డెఫినేషన్ పెట్టినంత పెడితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, లెట్ మీ సీ హౌ, అది జరగాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.